తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ చూస్తూనే రాహుల్ గాంధీ గారు బాంబు అంటూనే బాంబు పేల్చేశారు సార్. ఆ బాంబు చూస్తే కనుక అసలు ఓటర్ల కన్నా దొంగ ఓట్ల లిస్ట్ ఎక్కువ ఉంది. అయ్యే రిజల్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నట్టు తెలుస్తా ఉంది కదా సార్. అసలు ఇది నిజంగా ఇట్లా జరిగితే అసలు ఎన్నికలు ఎప్పుడు కూడా ఒక సైడే ఉంటుందని భయపడుతున్నారు సార్ జనం. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? రాహుల్ గాంధీ గారు మొన్న ఒక సందర్భంలో అన్నమాట, ఈ ఎన్నికల కమిషన్ వారి నాయకత్వంలో జరుగుతున్న ప్రక్రియలో నాకు అణుబాంబు లాంటి సమాచారం ఉంది అని అన్నారు. అణుబాంబు అనేది ఒకసారి వేస్తే విస్ఫోటనమే, మళ్ళీ ఇంకా మిగిలేదేం ఉండదు. అంటే నా దగ్గర ఉన్న ఆధారాలు తిరుగులేనివి. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం లేదా పారదర్శకత లోపన ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ముద్దాయిగా నిలబెట్టే అంత సమాచారం ఉందని అనడం అంటే వారి దగ్గర సమాచారం ఉండడం ఒక వాస్తవం అయితే, రెండోది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ నిర్వహణ పట్ల, ఎన్నికల నిర్వహణ పట్ల అనుమానాలు లేదా కొన్ని ఫేవరెటిజం ఇవి మనం చూసాం. కానీ అసలు ఎలక్షన్ కమిషన్ పనితీరు ఫలితాలని ప్రభావితం చేసి ఫలితాలను నిర్ణయించేస్తూ ఉంది. ఉల్టా అయిపోతున్నాయి ప్రజా తీర్పు అనే అనుమానం కానీ ఈరోజు పార్టీలకు వచ్చినాయి. రేపు ప్రజలకు గడ వస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే నేను 5 ఏళ్లకు కాను నా సర్వం హక్కులని ప్రభుత్వానికి ఇస్తున్నాను. కొత్తగా ఏర్పడే పార్టీ నాయకత్వం ప్రభుత్వానికి ఇస్తున్నాను. 5 ఏళ్ళు ఈ దేశాన్ని లేదా 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఒక పార్టీ చేతుల్లో కస్టోడియన్గా పెట్టే ఒక తీర్పు అది ఓటు అనేది. నో డౌట్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని దొంగోట్లు లేదా మాల్ ప్రాక్టీస్లు, దౌర్జన్యాలు, కరప్షన్స్ అన్నీ మనం చూసాం. లేదాను ఈ ప్రభుత్వమే ఈ ఎలక్షన్ కమిషన్ అన్నాం. కానీ ఈ ఎలక్షన్ కమిషన్కి వచ్చేసరికి ఒక ఉద్దేశపూర్వకంగా ఒక సెంట్రలైజ్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతూ ఉందా అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు ప్రస్తావిస్తున్నారు. మొన్నటి వరకు ఆందోళన ఏంటి? ఆందోళన ఒకటే ఏంటంటే ఈవీఎంలు మేనేజ్ జరుగుతుంది, ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారు. ఫలితంగా మనం ఎవరు కోటేసినా మనకు కావాల్సిన వ్యక్తి కాకుండా తమకు కావాల్సిన వాళ్ళకి వేసే విధంగా కొంత దాంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి సిస్టంలో అన్నది నిన్నటి వరకు ఆరోపణ. ఈరోజు అసలు ఓటర్ల చేర్పులోనే భారీ ఎత్తున, గతంలో కూడా ఓటర్లు దొంగ ఓట్లకు చేర్పించడం, ఉన్న అర్హులైన ఓట్లు తీసేయడం చాలా సందర్భాల్లో చూసాం. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర అనుకుంటాను బహుశా ఒక కేస్ స్టడీగా తీసుకొని ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. దానివల్ల వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని కొన్ని నెలల పాటు ఏదో వేగ్గా మాట్లాడడం కాకుండా ఒక నెలల పాటు ఆయన స్టడీ చేసి ఈరోజు బాహాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దేశం ముందు ఉంచాడు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలో ఒక ఆదర్శమైన రాజకీయ నాయకుడుగానే కనిపిస్తాడు. ఆదర్శం అనే పాయింట్ ఎందుకు అంటున్నానంటే, ఎన్నికల్లో సంస్కరణలు, ఎన్నికల ఫలితాలు కీలకమైన అంశంపై ఇంత స్పష్టమైన అవగాహనతో వారు వచ్చి మాట్లాడారు. ఖచ్చితంగా అభినందించాలి వారిని. వారు ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఒక్కొక్క ఇంట్లో 500 ఓట్లు 100 ఓట్లు వచ్చేయడం, ఒకే పేరుతో రకరకాల ఓట్లు వచ్చేయడం, అవి ఓటింగ్లో పాల్గొనడం, అది ఇక్కడ ఇంపార్టెంట్. చాలా చోట్ల దొంగ ఓట్లు ఆడడం వస్తుంటాయి. సార్ కమర్షియల్ కాంప్లెక్స్ లో కూడా ఓట్లు రిజిస్టర్ చేశారంట సార్ ఒక చోట. అయితే ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకానొక సమాచారం ఏం చెప్తున్నారంటే, కుక్కకి దానికి పేరు కూడా డాగ్ అని పెట్టారంట ఎలక్షన్ ఓటర్ లిస్ట్లో. కుక్క ఏంటి అది ఓటుకి కూడా నమోదు అయిపోయింది అంటున్నారు. అంటే అది ఎట్టబోతుంది, ఎట్లాలో చేసినారు అంటే, ఈ ఒక ఇంటిలో ఒక బెడ్రూమ్ ఉన్న ఇంటిలో 10ల సంఖ్యలో ఓట్లు ఉండడం ఏంటి, ఎట్లా సాధ్యం అవుతుంది? అవన్నీ ఓటింగ్గా మారుతుందంటే మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. ముఖ్యంగా మహారాష్ట్ర పైన ఏమైనా జరగచ్చు ప్రజా తీర్పులో, కాదనిలేం. కానీ ఒక అనుమానం అయితే ప్రజలకు బలంగా ఉంది. మనం గతంలో ప్రస్తావించినట్టు మహారాష్ట్రలో సరిగ్గా 1 year క్రితం ఎంపీ ఎలక్షన్లో విస్పష్టమైనటువంటి మెజారిటీని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అనుకుంటాను కూటమి విజయం సాధించింది. మెజారిటీ సీట్లు అంటే రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో వచ్చే అంత మెజారిటీ అందరూ అనుకున్నారు తదుపరి ఎన్నికల్లో మహారాష్ట్రలో ఖచ్చితంగా కూటమి మీన్స్ శివసేన అండ్ బాల్దాకరే వారి నాయకత్వంలో వస్తుంది అనుకున్నారు. ఉల్టాగా ఘోరాతి ఘోరంగా పడిపోయింది శివసేన. అయితే అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇంకా పెరగాలి కదా దాని గ్లామరు అనే అనుమానం వస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు, ఈ రకమైనటువంటి ఓటింగ్లో వస్తున్నటువంటి కేస్ స్టడీస్ ఆడేదో జరగరాని జరిగింది. 6 నెలల సంవత్సరం క్రితం మెజారిటీ సాధించినటువంటి పైపించి వాళ్ళు అధికారంలో ఉంటే శివసేన వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగింది. ఈ 6 నెలల్లో పెరిగవచ్చు. ఏదైనా ఒక పొలిటికల్ డెసిషన్స్లో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే దాని కారణంగా ఓడిపోయినచ్చు. వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సంవత్సరం 40% ఓట్లు వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు. వచ్చే సంవత్సరం 41, 42 కనీసం 40 అయినా ఉండాలి.
30 పడిపోయింది అనుకోండి, ఎందుకు పడిపోతుంది? ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే పడిపోతే అర్థం చేసుకుంటాం, ఎందుకంటే ఇది ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడని. అందుకే రివర్స్లో జరిగింది అనుకోండి, ఎక్కడ పొరపాటు జరిగింది అర్థం. అట్లా మహారాష్ట్రలో శివసేన అండ్ కాంగ్రెస్ కూటమి మెజారిటీ సాధించి వితిన్ 1 yearలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ రావాలి లోక్సభ కన్నా, ఎందుకంటే రాష్ట్రం అధికారంలోకి వస్తారు కాబట్టి. అందుకు ఉల్టాగా మహారాష్ట్ర వాళ్ళ అస్తిత్వమే పడిపోయేట్టుగా శివసేన ఓట్లు వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏదో జరిగిందన్న నమ్మకం ప్రజల్లో ఉనింది. ఈరోజు రాహుల్ గాంధీ గారు బయటపెట్టిన విషయాలతో మరింత వచ్చింది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వస్తున్న ప్రతి ఆరోపణకు వివరణ ఇవ్వాలి, తప్పులుంటే సరిదిద్దుకోవాలి. లేకపోతే ప్రజల విశ్వాసం కానీ ఎలక్షన్ కమిషన్ మీద మనకి ఎవ్వరికి ఓటేసినా మన ఓటు మనకు పడదు అనే అభిప్రాయానికి వచ్చేస్తే ఓటింగ్ అయినా పడిపోతుంది. ఇట్లాంటి పడిపోతే నియంతృత్వానికి దారితీస్తుంది. ప్రజాస్వామ్యం కూలిపోతుంది. ఎవరు బలవంతులో వాళ్ళు రాజ్యానికి వచ్చే అధికారం ఉంటుంది. అంటే ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల అభిమానంతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని పరిపాలించడం అంటే అంతకన్నా దురదృష్టకరం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. రాహుల్ గాంధీ గారు తాను ఏదైతే అనుభవం అన్నాడో అది ఖచ్చితంగా ఈరోజు పేల్చాడు, గతంలో మాట్లాడుతున్నాడు. ఇది మరింత విస్ఫోటనంగా మారిపోయి ప్రజలు కూడా దీన్ని అంగీకరించేసి ఇంకా మనం ఓటేసినా అయిపోయినా లాభం లేదని అభిప్రాయంకి వస్తే అది విపరీత పోకడలకు దారి తీస్తుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం అయితే ఆసనమైంది. ఆ రకంగా రాహుల్ గాంధీ గారు ఒక మంచి రోల్ని అయితే పోషిస్తున్నారు. ఆయన అందరూ ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే. కానీ గతంలో ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ ఒకతనే ఉండేవాడు సార్, స్టేట్కైనా నేషనల్కైనా. కానీ కొత్తగా లాస్ట్ 2 సంవత్సరాల ముందు ఎప్పుడో కొత్త అమెండ్మెంట్స్ తీసుకొచ్చి 3 తీసుకొచ్చారు. అంటే ఒక రిటైర్డ్ జడ్జిని కూడా తీసుకొచ్చినట్టున్నారు కదా సార్? అంటే ఫస్ట్ ఏం జరిగిందంటే టిఎన్ శేషన్ మీరు అన్నట్టు ఒకరే ఉండేవారు. టిఎన్ శేషన్ ఎన్నికల్లో ఒక సంచలనం. ఎలక్షన్ నిర్వహణలో పార్టీలు భయపడే పరిస్థితికి వచ్చేసాయి. చాలా స్ట్రిక్ట్గా ఒక ఎలక్షన్ కమిషనర్ అనే టాప్ పర్సన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు ఆయన. ఆ రకంగా ఎలక్షన్ కమిషనర్గా ఆయన ఒక సంచలనం కారణం. అందులో అధికారంలో ఉండే వాళ్ళు అన్ని పార్టీలు భయపడిపోయినాయి. అందువల్ల ఒకటే ఉంటాడు, ఇంకేం చేయాలి, కట్టడి చేయడానికి సాధ్యం కాదని ఆయనకి ఇంకొక ఎలక్షన్ కమిషనర్ని తోడేసినారు. లింగ్డో ఆయన అద్భుతంగా తన పాత్రను పోషించాడు. ఆయన రిటైర్ అయిపోయాడు ఎలక్షన్ కమిషనర్గా, చీఫ్ టిఎన్ శేషన్. ఆ తర్వాత లింగ్డో వచ్చాడు. లింగ్డో కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగించాడు. అయితే ఆయన సంచలనాత్మకంగా కొన్ని నిర్ణయాలు అట్లా లేకుండా చాలా పర్ఫెక్ట్గా డెసిషన్స్ తీసుకున్నాడు. ఆ రకంగా ఇంకా దీన్ని మనం కట్టడి చేయలేము అనే ఉద్దేశంతో ఇంకో ఆయన తోడేసినారు. ఆ రకంగా కొంత ఆయన అంటే ఆయన అనడం ఇట్లా జరుగుతూ వచ్చి కొంత కట్టడి వేసుకుంటూ వచ్చారు. అది కూడా సాలలేదు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ డెసిషన్ ఫైనల్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ 3 వచ్చినారు. 3 అంటే మెజారిటీ అయిపోతుంది. అప్పుడు ఇద్దరు ఎటువైపు తీసుకుని అది తీసుకొస్తుంది. ఆ రకంగా పెత్తనం చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత లేటెస్ట్గా జరిగిన గత ఇయర్ అనుకుంటాను, ఎలక్షన్ కమిషనర్స్ నియమించేది 3: ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళు 3తో ఉండింది. అప్పుడల్లా ఏమవుతుంది, అధికారంలో ఉన్న ప్రధానమంత్రికి ప్రతిపక్షం ఉల్టాగా ఉంటుంది, చెక్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య న్యూట్రల్ పర్సన్గా చీఫ్ జస్టిస్ ఉంటారు. అందువల్ల వీళ్ళైనంత వరకు ఎలక్షన్ కమిషనర్స్గా కొంత న్యూట్రల్గా ఉండే వాళ్ళని పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఎంతో కొంత న్యూట్రాలిటీ ఉండేది. అప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు అనిపించినా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండేది. ఇది కూడా తట్టుకోలేని ప్రభుత్వాలు ఏం చేసినాయి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టి ఆ ఎన్నికల కమిటీ నుంచి కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎవరిని సిఫార్సు చేస్తుంది? దాంట్లో అంటే ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్ సిఫార్సు మరియు ప్రతిపక్ష నాయకుడు. ఏమైంది, మొన్న 2 కమిషనర్లు రాజీనామా చేస్తే ఏదైనా ప్రతిపాదించారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఖర్గే గారు అపోజిషన్ చేశారు. ప్రధానమంత్రి ప్రధాన క్యాబినెట్ నామినీ అయినా అంగీకరించారు. 2-1-2 అయిపోయింది, ఆమోదించేసినారు. ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ యొక్క నామినేటెడే ఒక పారదర్శకత కోల్పోయిన పరిస్థితి రావడం వల్ల ఈ అనుమానాలకు దారితీస్తుంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.